బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. తాడేపల్లి బోట్ యార్డ్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అక్రమ కట్టడమని పేర్కొంటూ అధికారులు కూల్చివేశారు. ఇరిగేషన్ భూమిలో 1 ఎకరా స్థలాన్ని 33 ఏళ్లకు గాను లీజ్ పేరుతో జీవో తీసుకొని వైసీపీ కార్యాలయాన్ని రాంకీ గ్రూప్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణం అక్రమమని తక్షణమే ఆపివేయాలని సిఆర్డీఏ అధికారులు ఇదివరకే నోటీసులు ఇచ్చారు. అయినా ఆపకపోవడంతో కూల్చివేశారు. ఇప్పుడు బోట్ యార్డ్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను ప్రభుత్వ యంత్రాంగం తొలగిస్తోంది. బ్రిటిష్ టైంలో ఇరిగేషన్ శాఖ స్థలంలో బోట్ యార్డ్ ఏర్పాటు చేస్తుంది. ఈ బోట్ యార్డ్ వద్దే పడవలకు మరమ్మతులు చేసి జల రవాణా చేస్తోంది. సుమారు 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం నామమాత్రపు రేటుకు అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరిగిందని టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వం మారడంతో వైసీపీ యత్నానికి బ్రేక్ పడింది. ఇక ఈ కూల్చివేతకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. శివ, చెప్పండి, వైసీపీ కార్యాలయాన్ని అయితే అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దీనికి సంబంధించి అసలు వైసీపీ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఏదైతే తాడేపల్లి మండలానికి సంబంధించి కూడా ఉండవల్లి సమీపంలో ఏదైతే బోటెడ్ హౌస్ అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఒక భవనానికి సంబంధించి కూడా ఇది మొత్తం 39 ఎకరాల ప్లేస్ ఇది. ఈ 39 ఎకరాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సంవత్సరం క్రితం 2 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. 99 సంవత్సరాల పాటు ఎకరా 1000 రూపాయలు లీజుకు చొప్పున తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ఏదైతే ఇది రాజధాని ప్రాంతం కావడంతో సిఆర్డీఏ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కూడా సిఆర్డీఏ అధికారులు గతంలో నోటీసు జారీ చేయడం జరిగింది. సో వారు ఇచ్చిన నోటీసుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సరైన రీతిలో సమాధానం ఇవ్వని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత దీనికి సంబంధించి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారు, ప్రభుత్వం చేతిలో ఉందని, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతిలో ఉన్న సమయంలో ప్రభుత్వం చేతిలో ఉందని ఒకే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతూ ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తున్నారని చెప్పి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కూడా మళ్ళీ మరొకసారి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంకోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి అనుమతి లేకుండా సిఆర్డీఏ ఉత్తర్వుల ప్రకారం అమలు చేయట్లేదు అని చెప్పి కూడా మరోసారి నోటీస్ జారీ చేశారు. కానీ అప్పటికి కూడా ఆ నోటీస్కి సంబంధించి కూడా సక్రమంగా జవాబు ఇవ్వని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 3 రోజులుగా కూల్చివేయడానికి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. నిన్న సాయంకాలం నుంచి కూడా అధికారులు మున్సిపల్ కమిషనర్తో పాటు పోలీస్ అధికారులు కొంతమంది కూడా ఇక్కడికి చేరుకొని దీన్ని కూల్చివేసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలామంది పోలీస్తో పాటు అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వారంతా కలిసి దగ్గరుండి ఈరోజు తెల్లవారుజామున 5:30 సమయంలో ఈ కూల్చివేత ప్రక్రియనైతే ప్రారంభించారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపుగా 5 జేసీబీల నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం చేపడుతున్నారో దాన్ని నేలమట్టం చేసిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద కేవలం 1.5 వ్యవధిలోనే ఈ భవనాన్ని మొత్తాన్ని ఏదైతే దాదాపుగా చూసుకుంటే 24 పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్న ఈ భవనాన్ని కేవలం 1.5 వ్యవధిలోనే పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 5:30 నుంచి కూల్చివేత ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ నేత కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు.
పూర్తి స్థాయిలో ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న దానిలో భాగంగానే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మరొక వైపు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏ రకంగా కూల్చివేస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలైతే ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి తాము కోర్టు ధిక్కారణ కింద కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలైతే చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి, ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్న దానికి సంబంధించి సామాన్య ప్రజలకైతే మాత్రం వేల లక్షల కోట్ల రూపాయలు ఉండేదానికి సంబంధించి మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం సంవత్సరానికి 1000 రూపాయల అద్దెకి, అంటే దాదాపుగా 2 ఎకరాల భూమిని, అది కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూమిని కూడా 1000 రూపాయల లీజుకి 99 సంవత్సరాల పాటు లీజుకి ఇరిగేషన్ శాఖ నుంచి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ రకంగా ఇస్తారు, మార్కెట్ వాల్యూని ఏ రకంగా కౌంట్ చేయరు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ నేతలైతే ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏం చేయబోతున్నారు ఏందనే సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.